ఫ్రెండ్స్ నూనె వంకాయ మసాలా. ఇంతింతవైతే నూనె వంకాయ టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి నాటి వంకాయలు. అలాగే తిరగబాతకు కావాల్సిన టమాటో, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి. మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, వెల్లుల్లి, ఎర్రగడ్డ, టమాటో, పల్లీలు. ఇప్పుడు ఇవి మిక్సీకి వేసుకుందాం. అయితే 4 పచ్చాలుగా కోసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వంకాయలు ఇలా 4 పక్కల కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇలాగ కావాల్సింటే మిరియాలు, జీలకర్ర వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే వేయడం లేదు. నార్మల్గా పల్లెటూరు స్టైల్ ఎలా చేస్తారో అలా చేసి చూపిస్తుంది. అలాగే కరివేపాకు కూడా వేయించి వేసుకోవచ్చు, కొత్తిమీర ఇవన్నీ. నేనైతే ఏం వేయడం లేదు, న్యాచురల్గా చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోకి ఇప్పుడు కారపొడి వేసుకుంటాం. 1.5 టీ స్పూన్ కారం. ఇది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి 1.5 టీ స్పూన్ వేసుకోవచ్చు. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవచ్చు. అలాగే నచ్చితే అల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే పసుపు చిటికెడు. పులుపు కూడా మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పులుపు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోండి. నాకు ఇదైతే సరిపోతుంది. చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం. అలాగే రాళ్ళు ఉప్పు కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇందులోకి సరిపడిన వాటర్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇలా నున్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్. వంకాయ మసాలా. ఇందులోకి నువ్వులు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు. అవి వేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసుకుంటున్నా. 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకున్నా. 2.5 స్పూన్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఈ స్పూన్తో. ఇంట్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వంకాయకి. ఇంకా ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, కరివేపాకు, ఎండుమిర్చి ఈ 3 వేసుకున్నాం. అలాగే టమోటాలు కూడా వేసుకున్నాం. టమాటా మెత్తగా మగ్గిపోవాలి. వంకాయ కండ్ర అనేది ఎక్కకుండా నల్లగా కాకుండా పసుపు, ఉప్పు వేసి వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు సాల్ట్ కలిపిన వాటర్లోకి వేసుకోవాలి వంకాయ చేదు ఎక్కకుండా పసుపు సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది వేసుకుంటున్నా తిరగవాతలోకి. మీకు ఇలా డైరెక్ట్గా తిరగవాతలోకి వేసుకోవడం నచ్చకపోతే మసాలా పెట్టైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వంకాయలు మసాలా కూరేసి 4 పచ్చాలుగా కోసారు కదా, ఆ మసాలా అనేది ఆ 4 పచ్చాలు వంకాయలు కూరేసుకొని మసాలాలో తిరగవాత డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు ఇలా. లేదంటే మసాలా పెట్టేసైనా తిరగవాతలోకి వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా. నూనె వంకాయ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎంతమంది కమెంట్ చేయండి. అలాగే ఇష్టం లేని వారు కూడా కమెంట్ చేయండి. ఎంతమందికి నూనె వంకాయ అంటే ఇష్టం లేదో కూడా కమెంట్ చేయండి. నాకైతే నూనె వంకాయ చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. వంకాయలు మగ్గేంతవరకు మూత పెట్టి మగ్గిద్దాం ఫ్రెండ్స్. మా అమ్మగారి సైడ్ అయితే పల్లీలు ఎక్కువ వాడతారు ఫ్రెండ్స్. కొబ్బరి అనేది తక్కువ, పల్లీలు ఎక్కువ వాడతారు కాబట్టి పల్లెటూరు స్టైల్, పల్లెటూరు పద్ధతి. మీ సైడ్ ఎలా చేస్తారో నూనె వంకాయ అనేది ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో తెలపండి. మీ సైడ్ ఎలా చేస్తారని ఒకసారి ట్రై చేస్తాను. మీరు కామెంట్లో పెట్టారంటే మీరు చేసే స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి వీడియోలో పెడతా. వంకాయలు మాత్రం వచ్చినాక ఇందులోకి మసాలా వేస్తాను. మసాలా కూడా ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు. అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొనేసి మళ్ళీ ఇందులోకి వాటర్ వేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. 10 to 5 minutes బాగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలాని పచ్చివాసన పోతే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకుందాం. అడుగంటకుండా మధ్య మధ్యలో చూస్తూ కలుపుకోవాలి. మసాలా అయితే బాగా మగ్గింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుంటున్నాం. ఇందులోకి సరిపడిన వాటర్ వేసుకుందాం. మసాలా అనేది కొంచెం చిక్కగా ఉండాలనుకుంటే వాటర్ తగ్గించేసుకోండి. పలసగా కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మసాలా చిక్కగా ఉండాలంటే దీంతో 2 గిన్నెలు పోసుకోండి ఫ్రెండ్స్. చిక్కగా ఉండాలంటే, పలసగా ఉండాలంటే దీంతో 3 పోసుకోవచ్చు. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, నేను మసాలాకి వేసుకున్నా కాబట్టి నాకు సరిపోయింది ఫ్రెండ్స్. మీకు సరిపోకపోతే ఇప్పుడే చూసుకొని వేసుకోండి. ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి. ఇప్పుడైతే ఇది ఉడికేంతవరకు ఉడికించుకుందాం. నేను వేసిన ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్ సరిపోయినాయి ఫ్రెండ్స్. నేను చేసిన ఈ కొలతతో మీరు కూడా చేసుకున్నారంటే పర్ఫెక్ట్ సరిపోతాయి. చిన్న వంకాయలు కాబట్టి 5 మందికి 3 కాయలు వేసుకున్నా ఫ్రెండ్స్. 5 2 3 5 మందికి కాబట్టి 3 వంకాయలు వేసుకున్నాం. మీ ఇష్టానికి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వంకాయలు. 15 వంకాయలకు కొలత ఫ్రెండ్స్ ఇది నేను చూపించింది అదంతా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్. రెడీ అయినాక చూపిస్తా ఎలా వచ్చిందనేది.